మానవుడు మానవుడికి గల అనుబంధాలు ఎలాంటివి, ఆ అనుబంధాల కొరకు మానవులు ఎలా ప్రాకులాడతారు? వేరు అడవుల్లోని రెండు వృక్షాలు జల ప్రవాహపు వేగానికి పడిపోయి ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ కొంత దూరం విడివిడిగా ప్రయాణం చేస్తాయి. మధ్యలో ఎక్కడో కలుసుకుంటాయి. కలిసి కొంత దూరము ప్రయాణం చేస్తాయి. అవే భార్యాభర్తలు. మళ్ళీ ప్రవాహ వేగం ఆ రెండింటిని ఎప్పుడో విడదీస్తుంది. తర్వాత దేని దారి దానిదే. ఆ తర్వాత ఈ అనుబంధానికి అర్థం ఏమైనా ఉందా? కానీ మానవుడు ఇలాంటి అనుబంధాలకు ఎన్నో అర్థాలని కల్పించుకుంటాడు. ఆ అర్థాల్లో ఎన్నో అందాల్ని, ఆనందాల్ని వెతుక్కుంటాడు. మానవుడు ఈ లోకంలోకి తను ప్రమేయం లేకుండా, తను కోరుకోకుండానే వస్తాడు. కానీ వచ్చాక అనుబంధాల్ని పెంచుకుని ఈ లోకం నుంచి వెళ్ళిపోవటానికి భయపడతాడు, బాధపడతాడు. తను ఉండడు, తన వాళ్ళంతా ఉంటారు. తను ప్రేమించిన ప్రతి వస్తువు ఉంటుంది. తను లేని ఈ లోకాన్ని ఊహించుకుని నిలువెల్లా కంపించిపోతాడు. జాసత్య మరణం ధ్రువం అనుకుని ఎందుకు నిశ్చింతగా ఉండడు? మనిషి ఎప్పుడూ ఒంటరివాడే. ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే వెళ్ళిపోతాడు. ఈ అనుబంధాలన్నీ మధ్యలో కల్పించుకున్నవే. కానీ ఈ అనుబంధాల మధ్య ఎడబాటు కలిగితే మిక్కిలి దుఃఖిస్తాడు. ఆ దుఃఖంలో నుండి తేరుకుని మామూలు మనిషి కావటానికి కొంతకాలం పడుతుంది. మామూలు జీవితంలో పడి వారిని మర్చిపోతాడు. సూర్యుడు ఈరోజు ఉదయం ఉదయించి సాయంత్రానికి అస్తమిస్తాడు. మళ్ళీ రేపు ఉదయానికి సూర్యుడు ఉదయిస్తాడు. చీకటికి వెలుగుకి మధ్య రాత్రి ఉన్నట్టే జన్మకి మధ్య ఏదో ఉంటుంది. అదేమిటో ఎవరికీ తెలియదు. అయితే మనిషి భవిష్యత్తు గురించి ఎన్నెన్ని కలలు కంటాడు. ఆ కలలు నిజమవుతాయి, నిజమవకపోతాయి. ఇదే జీవితం. ఇలాంటివే మనుషుల మధ్య ఉన్న అనుబంధాలు, రాగద్వేషాలు కూడా. జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం.